కథ పేరు విజయానికి దారేది. రచయిత శ్రీ పల్లా వెంకటరామారావు గారు. ఆ రోజు కలెక్టర్ ఆఫీసు సందడిగా ఉంది. కొత్త కలెక్టరు జాయిన్ అవ్వడానికి వస్తున్నాడు. ఏదో పనిమీద కలెక్టరేటుకు వచ్చిన రాఘవ్లు దీనంతా ఆసక్తిగా గమనిస్తూ కూర్చున్నాడు. అతడు మండల పరిషత్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆ ఉద్యోగం కూడా అతని తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద వచ్చింది. కాసేపటికి కలెక్టరు వచ్చాడు. అంతా పోటీలు పడి శుభాకాంక్షలు చెబుతున్నారు. పూలదండలు వేస్తున్నారు. జనం మధ్యనుంచి ఎలాగో సందు చేసుకుని కలెక్టర్ ఎదురుగా వెళ్ళి శుభాకాంక్షలు చెప్పాడు రాఘవ. తరువాత కలెక్టరు తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాఘవ అక్కడ ఏర్పాటు చేసిన అల్పాహారం తీసుకుని టీ తాగుతూ అక్కడే కాసేపు కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత బంట్రోతు వచ్చి, ఇక్కడ రాఘవంటే ఎవరు సార్ అంటూ అడిగాడు. నేనే అంటూ బదులిచ్చాడు రాఘవ. కలెక్టర్గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు ఆ టెండర్. నన్నా ఆశ్చర్యపోయాడు రాఘవ. ఇప్పుడేగా ఆయన రావడం? అప్పుడే నా గురించి ఎలా తెలుసు అని మనసులో అనుకున్నాడు. గదిలోకి వెళ్లి కలెక్టర్కు నమస్కరించాడు రాఘవ. ఏం రాఘవా, బాగున్నావా పలకరించాడు కలెక్టరు. ఆహా, బాగున్నాన్ సార్ అయోమయంగా బదిలిచ్చాడు రాఘవ. ఇంక నన్ను గుర్తుపట్టినట్టు లేవు అన్నాడాయన నవ్వుతూ. ఆహా సార్, అది నసిగాడు రాఘవ. హైస్కూల్లో పండుగాడు గుర్తున్నాడా? పండు అనగానే రాఘవ్ మొహంపై చిరునవ్వు వెలిసింది. తన క్లాస్లో భరత్ అని ఒక స్నేహితుడుండేవాడు. లావుగా ఉన్నాడని పండు అని పిలిచేవారు. అసలు పేరు ఎవ్వరికీ గుర్తులేదు. 10వ తరగతిలో ఎవ్వరూ ఊహించని విధంగా స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఆ తర్వాత వారి కుటుంబం వేరే ఊరికి వెళ్ళిపోవడం వల్ల ఎవ్వరికీ గుర్తులేడు. అంటే మీరు పండు అని రాఘవ నసుగుతుండగా, నేనే ఆ పండును అన్నాడాయన నవ్వుతూ. రాఘవ్కి అతన్ని గుర్తుపట్టలేకపోయినందుకు కాస్త సిగ్గేసింది. అప్పట్లో తాము ఎంతో స్నేహంగా ఉండేవారు. దాదాపు 20 ఏళ్లైంది. కాసేపు కుశల ప్రశ్నలు వేసుకుని తరువాత పాత సంగతులన్నీ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడేం చేస్తున్నావు రాఘవా అడిగాడు కలెక్టర్. మా నాన్న విధి నిర్వహణలో చనిపోవడంతో ప్రభుత్వం నాకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చింది బదులిచ్చాడు రాఘవ. కలెక్టర్ ముఖంలో ఏదో భావం కదలాడింది. ఇంతకీ నువ్వెంతవరకు చదివావు అడిగాడు కలెక్టర్. డిగ్రీ వరకు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇన్ని రోజులు నువ్వు ఎంతో ఉన్నత స్థానంలో ఉంటావని తలచేవాడిని. మన తరగతిలో ఎప్పుడూ నువ్వు మొదటి స్థానంలో ఉండేవాడివి. నువ్వు ఎప్పుడూ పోటీ పరీక్షలు రాయలేదా? ఇంతకంటే ఉన్నత స్థాయికి వెళ్లాలని ప్రయత్నించలేదా అడిగాడు కలెక్టర్. డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతకాలం ఖాళీగా ఉన్నాను. అంతలో మా నాన్న చనిపోవడంతో ఉద్యోగమొచ్చింది. ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు, అలా కాలం గడిచిపోయింది. అయినా నాలో ఏం చూసి నువ్వు అలాంటి అభిప్రాయంలో ఉన్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు రాఘవ నవ్వుతూ. అదేంటి రాఘవా అలా అంటున్నావ్? అసలు నేన్ని స్థానానికి రావడానికి ప్రేరణ నీ మాటలే, తెలుసా అన్నాడు కలెక్టర్. రాఘవ అర్థం కానట్టు చూశాడు. అవును రాఘవా, 10వ తరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు నువ్వన్న మాటలే నాకు ఎంతో ప్రేరణను, ఉత్సాహాన్ని ఇచ్చాయి. నేను ఈరోజు వరకు ఆ సూత్రం ఆధారంగానే పనిచేస్తున్నాను, తెలుసా చెప్పుకోపోతున్నాడు కలెక్టర్. రాఘవ్కి మాత్రం ఇదంతా ఏదో కలలా ఉంది. తాను ఆ మాటలు ఎప్పుడన్నాడో గుర్తులేదు. ఒకవేళ అన్నా తానేదో అప్రయత్నంగా అన్న మాటలు ఒకరి జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలిపాయంటే నమ్మబుద్ధి కావడంలేదు. అదే మాట కలెక్టర్తో అంటూ, ఆ రోజు బుద్ధిపూర్వకంగా అనలేదు, ఏదో సహజంగా అని ఉంటాను. వాటిని ప్రేరణగా స్వీకరించడంలో నీ గొప్పతనముంది. నువ్వు పాటించిన ఈ విజయసూత్రాన్ని ఇక ముందు నేను కూడా నా జీవితంలో ఆచరిస్తాను మనస్ఫూర్తిగా అన్నాడు రాఘవ. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు.